అమ్మగారు మిమ్మల్ని కుక్క అన్న భరించగలనండి, కానీ పిచ్చి కుక్క అన్నారండి. ఆ మాట నాకు ఏడుపు వచ్చేసింది అనుకోండి. మరి కరెక్టే కదండి. అప్పుడు అమ్మాయి గారు మిమ్మల్ని గుంటనక్క అన్నారండి. మరి అబ్బాయి గారు ఊరుకుంటారండి? ఎందుకు ఊరుకుంటారండి? కొత్తి తీసుకుని పోర ఎదవాని మీద కురికారండి. అప్పుడు వారు వీరు ఒకటే వాడండి. అమ్మాయి గారు జబ్బట్టుకుని లాగారండి. అమ్మాయి గారు తోసేశారండి. అబ్బాయి గారు రక్కేశారండి. అమ్మాయి గారు చీరేశారండి. అబ్బాయి గారు కసకస నలిపేశారండి. చివరికి విజయం మందేనండి. మరి అంతే కదండి. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరీ జాన్. ఏయ్, నన్ను చూసావో? నేనెప్పుడు చూశాను అంటే చూడలేదా? పక్కన ఇంత అందంగా ఉన్న నన్ను చూడకుండా వంటలా చేసుకుంటున్నావురా పనికి మళ్ళా సచ్చినోడా? అబ్బా అసలు వీడికి ఇలా నేర్పినోడు తన్నాలి. నాకు ఇలాగే వచ్చు. అదొక జోకోటి. అసలు నువ్వేలెందుకు నువ్వు ఆగమంటే ఆగేస్తాగా. సర్లే నువ్వెందుకు వచ్చావు చెప్పు. ఇప్పుడు మీ మావ చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా. పెద్ద కూతురు చేసిన ఎదవ పనికి దీనికి ఎట్టగో మంచి సంబంధాలు రావు. ఏ తలమాసినోడితోనో దీని మేళ తాళి కట్టిస్తారు. ఆ పని ఏదో నువ్వే చేసేవనుకో సగవాసి కొట్టేయచ్చు. అంటే నే తలమాసినోడా? చవరా, నా తలమాయటతో పోల్చుకుంటే నీ తలమాయటం ఒక మాయటమంటరా. అదేం కాదు కానీ పద చెప్తా. గొడుగులు వ్యాపారమా అని తేలిగ్గా తీసిపారేకు. ఇదిగో మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు, అందరూ తాటా గొడుగులే వాడతారు. నా కెపాసిటీ నీకు తెలీదు. ఊటీలో విసనకర్రలు అమ్మాను. ఆహా. హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు అమ్మాను. అబ్బా, టాటా లేడు టాటా, ఆయనకి నేను ఇనుము అమ్మాను. అంతెందుకు అడవిలో ఆకులు కూడా అమ్మగలను. అది మన కెపాసిటీ. సుబ్రాయుడు అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళేవారు కనిపించలేదు. వెళ్ళానండి. సర్లేగానే ఈ గడ్డి మోపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసేళ్ళు. ఇదేవిడండి బాబు. అది చూడబోయా. ఏంటి ఆ మిసాలైన వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా. ఒక్కటేంటి, నా దగ్గర ఉన్న 16 గొడుగులు అమ్మేస్తా. అక్కర్లేదు, ఒక్కటి అమ్మి చూపించు. ఏట్రా కనిపించడేటి? సందులో ఎదుగుతాం పదా. చాలా బాగున్నాయా? చాలా బాగుంటుందండి. ఎంత కమ్ముతున్నావు ఏంటి? ఎంతండి? 100. 100 అంతేనండి. చాలా చీప్. చెకింగ్ చేసుకోవచ్చా? బాగా చెకింగ్ చేసుకోండి. ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి. 5 years గ్యారంటీ. ఏంటి ఎలాగైనా చెకింగ్ చేసుకోవచ్చు? అలాగే చేసుకోండి. చాలా మంచుడు నువ్వు. అయ్యో అయ్యో అరుస్తావేంటయా? చెకింగ్ చేస్తున్నాను. ఇదేం చెకింగ్ అండి? అయ్యో 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 నా కొడుకు 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 నా కొడుకు నా కొడుకు. జాగ్రత్తవేంటి? చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు. చెకింగ్ ఇలా కూడా ఉంటుందా అండి? ఇది ఎంత? ఓ మీటర్ ఉంటుందండి. మీటర్ సరే, రేట్ ఎంత? 15 rupees. అయ్యో ఈ పీడి ఎంత? ఎరా పింక్ మార్కు, మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు? కొంటావా? వద్దండి. సరే ఒక సొట్టి. గడుగులు 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 గొడుగు ఏమోడవేటి మన పిచ్చే మాకు గొడుగు అమ్మపోయాడు, పిచ్చాడు అయిపోయాడు. ప్రతి సంవత్సరం నువ్వా? పాతికిస్తావా? పాతికేంటి? పాలా ఇస్తావా? పావలా ఏంట్రా? పోనీ ఊరికే ఇస్తా. ఏంట్రా నువ్వు ఉంది అంటే? అదేగా, అదే. నిన్ను చంపేస్తాను రా. ఇసుక బత్తాలు ఎత్తుతుంటే ఆడోళ్ళు ఇరగబడి చూసేవాళ్ళు. పిచ్చాయి బావా, పిచ్చా బాయ్. ఎడు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం ఆంజనేయులు, ఏం జరిగింది? యూ డోంట్ వరీ సార్, జస్ట్ కాల్ జారిందంటే. ఏం లైలా, నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కంతం పెట్టావా? ఏమోనండి, నాకు తెలియడం లేదు. సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు, పెన్సిళ్ళు, ఫైల్స్ జారిపోతుంటాయి. దీనికి ఏకంగా కాలే జారినట్టుంది. గారు, నేను సొంతం పెట్టవలసిన ఫైల్స్ ఏమైనా ఉంటే పారండి. గీకోతో పారా. గీక్కోవాల్సిందే. అదేంటి? ఐ కన్వే మై హార్ట్లీ కండోలెన్సెస్. కండోలెన్సెస్ ఫర్ వాట్? పెద్దడు ఎవరైనా పోయాడా? లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు. అదేంటి? బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. సునాలి వచ్చేస్తుంది. ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడుంటేనే బెటర్. నీచుడా,
సింహం నిద్రపోతుంటే చిట్టులకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా? సారీ బ్రదరు, ఇదిగో అదువేనో సరిస్తే నేను కూడా దూకుంటాను. జస్ట్ వెయిట్. ద్రోహి, తట్టి బ్రదర్. అబ్బాస్ క్రాఫ్ లాంటి నా క్రాఫ్ నే చెడగొడతారా నువ్వు? గుడ్ మార్నింగ్. వెరీ లవ్లీ మార్నింగ్. వాస్తు బాగుంది. గుడ్ మార్నింగ్. ఏంటైన క్రాఫ్ పిచ్చి పిచ్చిగా ఉంది? తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా, గీ అలా తయారై. పేలున్నాయా? షుగర్ పేషెంట్ కదా, పేలు షుగర్ తాగి తాగి వేలకి వేల తయారైపోయినాయి. ఆయన షుగర్ కూడా ఉందా? మొన్న పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది. పచ్చకామర్లా? చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి? అయ్యో, ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగుతారా? రే చీకటి వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగేస్తారు. నాకు రే చీకట, పచ్చకామర్లా, నాకు షుగర్ రా. ఉన్న మాట బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు. నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు ఎంట కడతావురా? నాకు చర్మ వ్యాధ మరి కుక్క పిక్కలు గోక్కున్నట్టు గోకుడేంటి కాబట్టి గోక్కుంటున్నాను. గోకుడు కాదురా, పుళ్ళున్నాయని చెప్పు. జాలిం లోషన్ రాయకుండా నిద్రపోవు, నువ్వు నన్ను కామెంట్ చేస్తావా? అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే. 8 దాటితే టిఫిన్ క్లోజ్. ఏంటి బావా ఫేస్ బూడిద గుమ్మడికాయలాగా? పౌడర్ రాసుకున్నారా, బూడిద పూసుకున్నారా? పౌడరే రాసుకున్నాను. మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడిని. మళ్ళీ ఎందుకో ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది. మరి నీకేమైందిరా? నేను అంతే అక్క. ఈ ముసలి పాము ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కోడి త్రాసుని నేనెంత మెయింటైన్ చేయాలి? ఎన్నవా బామ్మర్తే ముసలి పాము అంటే నేను ఇడికి. సరే ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి, టిఫిన్ తినండి. సోనాలి, ఇడ్లీలు వెన్నముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయనుకో. ఫోటోలు? ఏ ఫోటోలు బాబాయ్? ఏవోలేరా, నీకెందుకు, పోయి ఆడుకో. ఇడ్లీలోడు బామా ఇడ్లీలోడే. మరేరా, ఆ ముదనష్టు చచ్చినాడు ఫోటో నీకు ఎక్కడ దొరికింది? బాబా దగ్గర ఉంటే తెచ్చా. సరేలే, పాపిచ్చి చచ్చినాడు అవతల బారాయి. ఆడి ముఖం చూసినా దరిద్రమే. ఒరేయ్, ఆ చౌరు ముఖం చచ్చినాడు ఫోటో నీకెందుకురా? ఎందుకైతే నీకెందుకే, ఆఫీస్ పనులు 1,00,000 ఉంటాయి. ఇప్పుడు ఆ దొంగ రాసుకుని నేను పట్టుకోవాలి. పట్టుకుంటావా? ఒరే బంగారు కొండ, ఇచ్చారా? ఎలా? చిన్నాడా, ఆయన్ని పట్టుకుంటే నా 20 రూపాయలు కూడా వసూలు చేయవా? ఏడ్చినట్టుంది. ఇప్పుడు వాడు మోసం చేసిన వాళ్ళందరికి అప్పులు తీర్చాలంటే 10 జన్మలు ఎత్తినా చాలు. నువ్వు ఏ పని సరిగ్గా చేసి చచ్చావరా మొదలొచ్చి పాడ. బామా డోంట్ వరీ, నేను పెద్ద పోలీస్ అయ్యి వాడిని పట్టుకుంటాను. నీ డబ్బులు కూడా లాక్కునేసి వాడిని తుక్కు తుక్కు కింద కొడతాను. బంగారం. తెలుగు వన్